అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు హామీల పేరుతో ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అధికారం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతారని విమర్శించారు. సంక్షేమ పాలన అందించిన జగన్కే ప్రజా మద్దతు ఉందన్న పెద్దిరెడ్డి చంద్రబాబు మాయమాటలతో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటే మళ్లీ రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోతుందని అన్నారు పెద్దిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పినా చెప్పకపోయినా మీ బలం ఆశీర్వాదం అంతా కూడా వారికే ఇస్తారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా ఇలాంటి పరిపాలన కొనసాగించేది కాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి శాసనసభలో చెప్పాడు. చంద్రబాబు నాయుడు చేయలేని అన్ని కూడా చెప్పినవన్నీ కూడా శాసనసభలో చూపించాడు. 2,00,000 కోట్లు ఖర్చు చేసి మరి ఆయన ఇచ్చే పరిస్థితి ఉందా? గతంలో చేసే పరిస్థితి ఉంటే కూడా మీకు ఎందుకు మీ రుణాలు మాఫీ చేయలేదు, రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు, ఇంటికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి, మీకు మనవి చేస్తున్నాను. ఇంకా అతని పద్ధతులు చూస్తే అధికారంలోకి రాకముందు అన్ని రకాల హామీలు ఇస్తాడు. ఒక రైతుగా ఉండి ఆయన ఏమన్నాడు, గతంలో వ్యవసాయం చేయడం దండగా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తామంటే రైతులకు ఆ రోజు ఏమన్నాడు, కరెంటు తీగల మీద గుడ్డలు ఆనేసుకోవాల ఉచిత విద్యుత్ ఇస్తామన్నాడు. మరి ఈ రోజు ఇస్తా ఉన్నారు 1:9 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. ఈ రోజు మరి ఎందుకని ఆనేసుకుంటారు గుడ్డలు? ఈ విధంగా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాల కోరు అబద్ధాలు చెప్తాడు. ఎన్నికల ముందు ఎంతకైనా తెగించి కుట్రపూరితంగా వ్యవహారం చేసి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు.